కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వెంకటగిరి కోర్టులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. రుస్తుం మైన్స్లో 138 కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ దోపిడీ జరిగిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ కేసు విచారణ జరుగుతోంది. మొత్తం 63,000 టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారని పోలీసులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైసీపీ నేత శ్యామ్తో కలిసి బెదిరించారని రిమాండ్ రిపోర్టులో ఉంది. ప్రభుత్వ శాఖలు అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అక్రమార్కులకు కాకాని భరోసా ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పోలీసులు. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో కాకానికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వెంకటగిరి కోర్టులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. రుస్తుం మైన్స్లో 138 కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ దోపిడీ జరిగిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, ఓవర్ టు యు. దాదాపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రుస్తుం మైన్స్ వ్యవహారంలో 14 రోజుల పాటు వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ సమయంలో ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో పోలీసులు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ కోర్టుకి సమర్పించిన రిమాండ్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వెళ్ళి చూసాయి. కాకాని పాత్ర ఏంటి అంటే రుస్తుం మైన్స్ వ్యవహారంలో A4గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కేసులో పూర్వాపరాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. దానికి ప్రధానంగా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న సమయంలో రుస్తుం మైన్స్లో దాదాపు 63,000 టన్నుల క్వాడ్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టారు. అది దాదాపు 138 కోట్ల విలువ ఉంటుంది అని చెప్పేసి ఆ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తెలిపారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంత్రి కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరిగింది, క్వాడ్జ్ అక్రమంగా తరలి వెళ్ళిందని చెప్పేసి ప్రధానంగా పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ఆయన పైన కేసు నమోదు చేశారు. నిన్న కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అయితే మంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి ఏవైతే ప్రధానంగా ఈ మైనింగ్ సంబంధించి మైనింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇతరత్ర 1-2 శాఖలు. సో వీళ్ళందరినీ కూడా తాను మేనేజ్ చేసుకుంటాను, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సో మీరు అక్రమ రవాణా చేసుకోండి అని చెప్పి మంత్రి కాకాని సపోర్ట్ చేయడం వల్లే ఇంత పెద్ద స్థాయిలో అక్రమ రవాణా జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సో 14 రోజుల పాటు ఆ రిమాండ్ విధించారు. 1-2 రోజుల్లో కూడా కాకాని కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసు వర్గాలు చర్చించుకున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటికి రావాలి. ఈ 38 కోట్లు ఎక్కడెక్కడ ఏ శాఖలకు సంబంధించి 38 కోట్లు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ షిఫ్ట్ చేశారు, షేర్ జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా విచారణ బయటికి రావాలంటే కాకాని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టుని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఇంత జిల్లాలో అంత బలమైన నాయకుడే ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి మొదలైంది. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా ముందుకెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈ 14 రోజులు ఆయన రిమాండ్లో ఉండబోతున్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఒకసారి కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను లోతుగా మరింత దర్యాప్తు చేయాలి. ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరి సహకారంతో ఇలాంటి అక్రమ మైనింగ్ పాల్పడే విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జోగి, థ్యాంక్ యూ వెంకటనారాయణ.